పెట్టుబడుల పెన్షన్ పెట్టుబడుల పెన్షన్ సెప్టెంబర్ 1 పెన్షన్ విత్డ్రా దినము పేరిట ఈరోజు రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు ఈరోజు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో టీఎన్జిఓస్ ప్రాంగణం నుంచి ఎంప్లాయీస్, టీచర్స్, వర్కర్స్ అండ్ పెన్షనర్స్ ఆధ్వర్యంలో ఈరోజు పాత పెన్షన్ విధానాన్ని పునరుద్దరించాలని నేషనల్ పెన్షన్ స్కీమ్, కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ మరియు యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ అనే పేరిట మరి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ఉద్యోగులకు వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయాలకు ఈరోజు పెన్షన్ విత్డ్రా దినంగా పాటిస్తూ ఈరోజు పెద్ద ఎత్తున ర్యాలీ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా మనందరికీ తెలుసు, నూతన పెన్షన్ విధానంలో దాదాపు లక్షల మంది ఉద్యోగులు మరి వారికి ఎట్లా నష్టం జరుగుతుందనేది అందరికి తెలిసిన విషయమే. మరి 19/2004 నుంచి రాష్ట్ర ప్రభుత్వం 655 జీవో ద్వారా నూతన పెన్షన్ విధానాన్ని ప్రకటించింది. దాదాపు ఇలా 2 లక్షల పైగా ఉద్యోగస్తులు ఇలా నూతన పెన్షన్ విధానానికి తీసుకురావడం జరిగింది. ఇది ముఖ్యంగా ప్రపంచ బ్యాంకు సంస్కరణలకు అనుగుణంగా ప్రైవేటు భాగస్వామ్యంతో ఈరోజు స్టాక్ ఎక్స్చేంజ్లో పెట్టుబడి పెట్టి మరి 10% ఉద్యోగుల యొక్క వేతనంలో కోత విధిస్తూ మరి స్టాక్ ఎక్స్చేంజ్ లో పెట్టుబడి జరిగింది. ఇలా 4 రాష్ట్రాలలో ఈరోజు మరి పాత పెన్షన్ విధానాన్ని తీసుకురావడం జరిగింది. మరి ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వాన్ని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. మొన్ననే మరి సోమనాథన్ గారి కమిటీ చేసిండ్రో ఆర్థిక శాఖ కార్యదర్శి యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ పేరిట మరొక విధానాన్ని తీసుకురావడం జరుగుతున్నది. దీన్ని మనం అందరం వ్యతిరేకిస్తూ ఇలా ఈ బిల్ కూడా పెట్టకుండా మరి పార్లమెంట్ లో మరి అడ్డుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు మరి యావత్ భారతదేశంలో ఈరోజు అన్ని రాష్ట్రాలలో ఇలా పెన్షన్ విత్డ్రా దినం మనము ఇలా ప్రకటిస్తూ ఇలా మేమందరము ఈ పెన్షన్ విధానాన్ని మరి రద్దు చేసేంత వరకు మరి పోరాడుతూ ఉంటామని సందర్భంగా తెలియజేస్తున్నాం.